వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. దమ్మపేట ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రికార్డులు పరిశీలించి కార్యాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు ఆరా తీసిన మంత్రి. ఘనంగా దివంగత నేత స్వర్గీయ వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన బీజేపీ జనసేన నాయకులు. రామగుండంలో అట్టహాసంగా జరిగిన మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే భువనగిరి మున్సిపాలిటీ సింగన్నగూడ చౌరస్తా వద్ద అండర్ పాస్ రోడ్డు మంజూరు చేయించినందుకు భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూర వెంకటేష్ ఆధ్వర్యంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం సింగన్నగూడ చౌరస్తాలో రోడ్డు ప్రమాదాలు, చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ పోతన్న ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రేస్ జంజీర్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, సింగన్నగూడ ప్రజలు పాల్గొన్నారు. సింగన్నగూడెం చౌరస్తాలో అండర్ పాస్ నిర్మాణం శాంక్షన్ చేయబడినందుకు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ ప్రాంత ఎంపీ అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా మరి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరితో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి గతంలో ఎన్నో సంవత్సరాలు మరి ఈ పేద ప్రజలు కొట్లాడినప్పటికీ మేము దీక్షలు, ధర్నాలు, ఇతర కార్యక్రమాలతో ఈ యొక్క అండర్ పాస్ నిర్మాణం ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుందో అధికారులందరి దగ్గర కూడా తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి. మరి గతంలో మరి నేను ఒక 3 సంవత్సరాల క్రితం మరి ఇదే ప్రాంతంలో దీక్ష కూర్చున్నప్పుడు మరి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నాపై ఒత్తిడి తీసుకొచ్చి పోలీసులతో బెదిరించినప్పటికి కూడా మరి ఇక్కడి ప్రజల అండదండలతో నేను ఆ 48 గంటల దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్ష తర్వాత మా నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు వరంగల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారితో మాట్లాడి వారిని తక్షణం ఈ ప్రాంతంలో దీక్ష చేస్తున్నటువంటి నా దగ్గరికి పంపించి వారితో ఇక్కడ సర్వే చేయించడం జరిగింది. మేమందరం కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారికి ఒకటే చెప్పడం జరిగింది, ఈ ప్రాంతంలో అండర్ పాస్ నిర్మించేంత వరకు కూడా మేము ఈ యొక్క దీక్షను విరమింపజేయము. మరి ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు పోయినప్పటికీ కూడా మేమందరం అండర్ పాస్ సాధించుకునేంత వరకు ఇక్కడ నుండి కదలమని చెప్పినాం. వాళ్ళు మాట ఇచ్చినారు, మేము ఒక ఆటో పాస్ అయ్యేటట్టుగా, ఒక ఆటో అవతలికి ఇవతలికి వెళ్ళేటట్టుగా రోడ్డు నిర్మాణం చేసిస్తాము అని చెప్పి ఈ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతంలో సర్వే చేయడం జరిగింది. సరే, అప్పటి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ కనీసం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి మాకు ఆటో పాస్ అయినప్పటికీ చాలా సంతోషమని ఆ రోజు మేము గ్రహించి మరి దీక్ష విరమించినాం. కానీ మా నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసిన దీక్ష వృధా కాకూడదనే ఉద్దేశంతో మరి వాళ్ళు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారితో కొట్లాడి ఒప్పించి మెప్పించి మరి ఢిల్లీకి ఫైలు పంపించిండు. ఆ యొక్క ఫైలు ఈరోజు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అండదండలతో ఈరోజు శాంక్షన్ చేయబడింది. ఆ శాంక్షన్ చేయనటువంటి అండర్ పాస్ కూడా లారీ పాస్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మా నాయకులు ఇద్దరు కూడా ఈరోజు మా ప్రాంత ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు లేకపోతే ఈ యొక్క అండర్ పాస్ అయ్యేది కాదు. మరి ఢిల్లీలో మా పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు లేకపోతే ఈ అండర్ పాస్ శాంక్షన్ అయ్యేది కాదు. కాబట్టి వాళ్ళిద్దరి అండదండలతో ఈ ప్రజల ఆకాంక్ష అయినటువంటి అండర్ పాస్ నిర్మాణం మరి ఈరోజు శాంక్షన్ చేయబడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా అతి త్వరలో 2-3 నెలల్లోనే ఇక్కడ ఒక డిపిఆర్ కూడా పూర్తయింది. మరి అది టెండర్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి అతి త్వరలో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి అధికారులను కోరుతూ మా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులు
మాకు ఎల్లవేళలా ఇదే విధంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని కాలనీలో పార్కు స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీడియాతో మాట్లాడుతూ పార్కుల ఆక్రమణ విషయాన్ని మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించాలని ఆయన డిమాండ్ చేశారు. బడంగపేటలోని మారుతినగర్, గాయత్రి హిల్స్, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న అన్ని కాలనీలోని పార్కు స్థలాలు అక్రమ కబ్జాలకు గురయ్యాయని చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో వారితో పాటు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రామిడి సుకరాకరణారెడ్డి పాల్గొనడం జరిగింది. గౌరవ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నిన్న జరిగినటువంటి గౌరవ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు బడంగపేట కార్పొరేషన్ గాంధీనగర్ సర్కిల్లోకి వచ్చినప్పుడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ సర్కిల్ కూడా అభివృద్ధి చెందాలంటని చెప్పి మాట్లాడినప్పుడు వాటికి స్వాగతిస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు మీరే ఈ ప్రాంతంలో రేడియల్ రోడ్ ప్రతిపాదన తెచ్చింది మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలోనే 150 అడుగులు అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని 100 అడుగులకు కుదించింది కూడా మీరు మీ అనుచరులు వీళ్ళందరూ కూడా కౌన్సిల్లో తీర్మానం చేసి 100 అడుగులకే రోడ్డు కుదిస్తున్నాము, ఈ పక్కన ఆ పక్కన వాళ్ళకు ఇబ్బంది లేకుండా పర్మిషన్ వచ్చేటట్టు చేస్తున్నామంట అని చెప్పి మీరు ఆ రోడ్డు విస్తరణను కూడా 60 ఫీట్లు, 70 ఫీట్లు, 80 ఫీట్లు ఇష్టా రాసిన ఎక్కడ ఎంత ఉంటే అంతనే మాత్రం విస్తరణ చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ వచ్చారు మంత్రి గారు, అప్పుడున్నటువంటి మంత్రి గారు. మీరు దానికి తోడుగా 100 అడుగులకే మీరు ఒక ప్రణాళిక వేసుకొని మున్సిపల్ బిల్డింగ్ను, లైబ్రరీ బిల్డింగు, క్రీడా ప్రాంగణం అన్నీ కూడా మీరు కట్టిరా అంటని చెప్పి ఈతలు ఉన్నటువంటి పక్కనున్నోళ్ళు కూడా 100 ఫీట్లకు పోతే వాళ్ళకి 150 ఫీట్లకు తగ్గించి మేము పర్మిషన్ ఇవ్వమని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు 100 ఫీట్లు అంటని చెప్పి మీరు చెప్పిర్రు, 150 ఫీట్లని వాళ్ళు అంటుర్రు. వాళ్ళు ఒకవేళ కట్టుకోవాలనుకుంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులు కానివ్వండి, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా లక్షల రూపాయలు గవర్నమెంట్ ఖజానాకు రాకుండా దొడ్డిదారిన అడ్డదారిన వాళ్ళకు పాత పర్మిషన్లు ఇచ్చుకుంటూ బహుళంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యే గారు మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాము, విశాలంగా ఉండాలి రోడ్లు అని అంటే ఫస్ట్ వీటి మీద కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టాలని మీకు సవినంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఎస్ఎన్డిపి నాలకు అడ్డం వచ్చే విధంగా ఇక్కడ మీ సంబంధించిన అనుచరుడు గౌరవ కార్పొరేటర్ గారే అక్కడ నాలాను కబ్జా చేసి పైనీళ్ళు కింది ఊకటే చేసిందంటని చెప్పి పెద్ద అభియోగం ఉన్నది మేడం. మీరు దాన్ని కూడా అతి త్వరలో మీరు పరిష్కరించి ఈ శాశ్వత పరిష్కారం చేయాలంటని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం మేడం. ఇటీవల కాలంలో ఏ కాలనీలో చూసినా కూడా గత 3-4 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఓపెన్ స్థలాలు, పార్కు స్థలాలు, లేఅవుట్లలో ఉన్నటువంటి కూడా బై నంబర్లు వేసి అక్రమ పద్ధతిలో అనుమతులు పొంది ఆ కాలనీలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ వాటిని మీరు ఆక్రమించుకుంటున్న తీరును చూస్తుంటాం మేడం. చాలామంది మీకు కూడా గతంలో ఫిర్యాదు చేశారు, ఆ వాటికి కూడా ఇప్పటి వరకు పరిష్కారం నోచుకోలేదు మేడం. కొన్ని కాలనీలో వీటన్నిటికీ విసిగి వేసారిపోయి గవర్నమెంట్ రికార్డు ప్రకారం చూస్తేనేమో మున్సిపల్ అధికారులేమో ఇది ఓపెన్ ప్లేసు, మున్సిపల్ స్థలంగా పేర్కొంటూనే మళ్ళీ దానికి బై నంబర్లు వేసి పర్మిషన్లు ఇస్తున్నారు. వీటన్నిటి మీద మీరు సమగ్రమైన విచారం చేయాలని మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. వీటన్నిటి మీద హైడ్రా అధికారులకు మేము ఫిర్యాదు చేసినప్పుడు ప్రాథమిక విచారణ కూడా ప్రారంభించారు. గౌరవ శాసనసభ్యురాలుగా మీకు కూడా విన్నవిస్తున్నాను మేడం. అందులో నిజానిజాలు మీరు కూడా ప్రాథమిక విచారణ ద్వారా మున్సిపల్ అధికారుల ద్వారా పూర్తిగా సేకరించి ఒకవేళ సక్రమం అయితే సక్రమం, అక్రమం అయితే అక్రమం, ఏదైనా సరే మేడం దానికి ఒక పరిష్కార దిశగా మీరు ముందుకు నడుస్తారంటని చెప్పి భావిస్తూ ఈ సందర్భంగా హైడ్రాకు హైడ్రా మీద మీ యొక్క స్పందించి మీ యొక్క శాశ్వతమైన పరిష్కార దిశగా ముందుకు సాగుతారని కోరుతున్నాను.
విజయవాడ మాజీ శాసనసభ్యులు దివంగత నేత స్వర్గీయ వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతిని భారతీయ జనతా పార్టీ నాయకులు కొండవీటి రామకృష్ణ, జనసేన పార్టీ యువ నాయకులు బచ్చు వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన సెంటర్లో గల రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగతో కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణించడం జరిగిందని, రంగా చనిపోయి 36 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా నేటికి కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వంగవీటి మోహనరంగ వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వంగవీటి మోహనరంగ నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు బడే వీరబాబు, బడే కృష్ణ, వద్దనీడు వెంకటేశ్వరరావు, కడవకొల్లు మల్లి, పోగోలు ప్రసాద్, గుడివాక జనార్దన్ రావు, రేపల్ల రాజా, బండే రఘుపతి, అవనిగడ్డ సత్యనారాయణ, కోట రంగబాబుతో పాటు పెద్ద సంఖ్యలో రంగ అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ ఆ మహనీయుడు వర్ధంతి కార్యక్రమం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. మరి ఆయన నేను కూడా కొన్నాళ్ళు ప్రయాణం చేశాను. మరి ఆ రోజు కూడా నేను మాల్లో ఉండి కూడా దేనికని వెళ్ళి అక్కడికి వెళ్ళలేకపోయాను. తెల్లారి 5 రంగగారు సరిపోయారని వాక్ చెప్పాను. ఎక్కడి నుంచి మేము నడుచుకుంటా కోటి వచ్చాం. 2 రోజులు పట్టింది. మరి ఆ నాయకుడు ఏ నాయకుడు కూడా అలాంటి కనిపోయినది మనకు వచ్చిన తర్వాత కూడా చూడలేదు. మరి అలాంటి మహనీయుడు మన మధ్య లేకపోతే సరే ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఇవాళ 36 సంవత్సరాలు కూడా చనిపోయినా కూడా ఆయన ఇప్పుడు కూడా మన ముందే ఉన్నట్టు మనందరికి కూడా గర్వకారంగా చెబుతున్నాను. కానీ ఈ రోజున మరి అలాంటి నాయకుడిని స్మరించుకుని వారి ఆత్మశాంతి కలగాలని మరి కోడూరు ప్రజల తరపున నేను కోరుకుంటున్నాను. జోహార్ వియమ్రగా, జోహార్ వియమ్రగా, జోహార్ వియమ్రగా, జోహార్ వియమ్రగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట ఎంఆర్ఓ కార్యాలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి కార్యాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవల గురించి ఇన్ఛార్జ్ ఎంఆర్ఓని మంత్రి అడిగి తెలుసుకున్నారు. రికార్డులో పొందుపరిచిన వివరాలను చూసి నేరుగా బాధితులకు అందుతున్న సేవల గురించి ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. భారతరత్న భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా రామగుండ నియోజకవర్గంలోని ఎన్టీపీసీ మండల శాఖ అధ్యక్షులు మిట్టపల్ల సతీష్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన శ్రమానుభవ శిబిరంలో భాగంగా పాఠశాల పరిసర ప్రాంతంలో ఉన్న చెత్త, పిచ్చి మొక్కలను తీసివేసి పరిశుభ్రం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వాజ్పేయి గొప్ప రాజనీతిజ్ఞుడు అని, ఆజాత శత్రువుగా దేశ హితమే ధ్యేయంగా వ్యక్తిత్వం కనబరిచిన మహోన్నత నాయకులు వాజ్పేయి అన్నారు. పరిసరాల శుభ్రతతో మన మానసిక శుభ్రత ముఖ్యమని తెలియజేశారన్నారు. నేడు వారి స్ఫూర్తితో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ దేశంలో విజయవంతంగా నడుస్తుందన్నారు. ప్రజాస్వామ్య విలువలని దేశ నలుమూలలా చాటినటువంటి మహనీయుడు, భారతీయ జనతా పార్టీ కురవృద్ధుడు, భారతీయ జనతా పార్టీ ఫౌండర్, తొలి అధ్యక్షుడు, మాజీ ప్రధాని, భారతరత్న గౌరవశ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా శత జయంతి ఉత్సవాలని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉన్నది. సమాజం స్ఫూర్తి పొందేటువంటి విధంగా ఈరోజు ఎన్టీపీసీ మండలం అధ్యక్షులు గౌరవనీయులు మిట్టపల్లి సతీష్ గారి ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో శ్రమానుభవ శిబిరాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంతన్న గారు, అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గాన్ల ధర్మపురన్న గారు, గౌరవ మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ లక్ష్మీనగర్ కోడూరు రమేష్ గారు, జనగామ భూమన్న గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు
బొమ్మల మహేష్ గారు, తోట కుమారస్వామి అన్న గారు, సంజీవ్ గారు, చిరంజీవి గారు, నర్సింగ్, అంజీ, ఇంకా చాలామంది మిత్రులు, సోదరులు ఈ కార్యక్రమంలో శిబిరంలో పాల్గొని వారంతా కూడా మరి కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలని మొత్తం కూడా శుభ్రం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం, ముఖ్యంగా అటల్జీ గారు కార్యకర్తలకి, నాయకత్వానికి వారు అందించినటువంటి స్ఫూర్తి, మనం ఎప్పుడైనా దేశం కోసం, ధర్మం కోసం జీవించాలనేటువంటి ఒక సంకల్పంతో వారు బోధించినటువంటి ఆ మాటల్ని అవగాహన చేసుకొని ఈరోజు కార్యకర్తలంతా కూడా శత జయంతి ఉత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళని పంపిణీ చేయడం, ఈరోజు ప్రభుత్వ పాఠశాలని శుభ్రం చేయడం, రేపు ఇంకొక సేవా కార్యక్రమం, ఇట్లా వారం రోజుల పాటు కూడా మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు అందించినటువంటి స్ఫూర్తిని సమాజానికి తెలియజెప్పేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ముందుకు రావడం, ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా కూడా చాలా అభినందనీయంగా భావిస్తూ ఉన్నాము. ఏదైతే వారు చూపించినటువంటి బాటలో ముందుకు నడుస్తూ వారు కోరుకున్నటువంటి ఆనాడు ఏదైతే పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నాయకులు అవహేళన చేస్తే మీ పార్లమెంటు 2 సీట్లు ఉన్నాయి, మీరు ఎంపీలు ఏం చేస్తారని చెప్పి ఆ రోజు అవహేళన చేస్తే వారు ఒకటే చెప్పిండ్రు, కమలం తప్పకుండా వికసిస్తుంది, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది, మా కార్యకర్తలు నాయకుల యొక్క సంకల్పంతో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి వారు చెప్పినటువంటి మాటలు కార్యకర్తల్ని స్ఫూర్తింపజేసినాయి. అందుకే ఈరోజు తిరుగులేనటువంటి శక్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ 3 సార్లు కూడా అధికారంలో ఉన్నది. అయితే ఇవాళ అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలో ప్రతి అవకాశం, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకుంటూ మారుమూల ప్రాంతాలకు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలని ఇవాళ ప్రజలకు అందుతూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలకు ఇవాళ సమానమైనటువంటి న్యాయం పొందుతూ ఉన్నారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతోనని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా భవిష్యత్తు లోపల కూడా సమానత్వంతో ప్రజలందరూ కూడా స్వేచ్ఛతో ఎలాగైతే ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ప్రజలు స్వేచ్ఛతోటి ఉన్నారో, తప్పకుండా అదే పద్ధతిలో భవిష్యత్తు లోపల కూడా కార్యకర్తలు పూర్తిగా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రభుత్వ ఫలాల్ని చేరవేయడం లోపల కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మరి అటల్జీ గారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నది రామగుండం భారతీయ జనతా పార్టీ. భారత్ మాతాకి జై. వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశము అన్ని దేశాల లెక్క కాదు, ఇది ఒక దేశము, ఇది ఒక యజ్ఞభూమి. ఇక్కడ కంకర్ కంకర్ మే శంకర్ హై. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరే జియే తో దేశ్ కే లియే, మరే తో భీ దేశ్ కే లియే, మర్నే కే బాద్ అస్థికలు నదిలో కలిసిన తర్వాత అక్కడ అస్థిక దొరికిన శివ దగ్గర పెడితే భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని మన యొక్క బొక్కలు కూడా అంటే చెప్పి ఘోషిస్తాయని చెప్పి ఆయన కవితలో చెప్పిండు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆదర్శంతో మనం పోతామని మనం అందరం అట్లే పనిచేయాలని చెప్పి కోరుకుంటూ జై భారత్ మాతాకి జై. భారత్ మాతాకి. భారత రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరబడి, రాజకీయాలలో స్ఫూర్తిదాయకంగా ఉండే ఆదర్శప్రాయుడు అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఎన్టీపీసీలోని మేడిపల్లి సెంటర్, ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీ ప్రభుత్వ పాఠశాల యందు పాఠశాల ఆవరణను శుభ్రపరచడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి వాగ్దాటిలో వారికి ఇతరులను స్ఫూర్తిదాయకంగా నిలిపే విషయంలో మాట శుభ్రత, మనస్సు శుభ్రత, బట్ట శుభ్రత,
పరిసరాల శుభ్రత, గుడి శుభ్రత, బడి శుభ్రత, ఈ అన్ని పరిసరాలు శుభ్రంగా ఉండి తన మనసును కూడా ఏకాగ్రచిత్తుడై శుభ్రంగా ఉంచుకొని ఇతరులకు సహాయపడే తత్వం అలవర్చుకున్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది అని తను రాజకీయాలలో క్లాసులు చెప్పే విధానంలో కానీ తన పరిపాలన 5 సంవత్సరాలు సురక్షితంగా పరిపాలన చేసినటువంటి కాలంలో కానీ ఆయన పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. అన్నీ శుభ్రంగా ఉన్ననాడే దేశం సుభిక్షంగా ఉంటుందని చాటి చెప్పిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి. వారిని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు అన్నపూర్ణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల యందు ఆవరణను శుభ్రపరచడం, వారిని ఆదర్శంగా తీసుకొని ముందు ముందు కూడా కార్యకర్తలమైన మేము మిగముందు కార్యకర్తలకు కూడా ఆదర్శప్రాయంగా ఉండాలనే సదుద్దేశంతో సుపరిపాలన దినోత్సవాన్ని శుభ్రపరిచి సుపరిపాలన దినోత్సవానికి నాంది పలకడం జరిగింది. భారత్ మాతాకి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో భారతరత్న దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా నివాళులర్పించారు బీజేపీ సీనియర్ నాయకులు ఎడ్ల రమేష్. వేసి అమీన్పూర్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి ఈ దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ మరి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. దేశ స్వాతంత్ర్యం కోసం 23 రోజులు జైల్లో ఉండి మన దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారి కబంధాస్తాల నుంచి ఈ దేశానికి విముక్తి కల్పించడం గురించి ఆయన చేసినటువంటి పోరాటం చాలా అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ 23 రోజులు ఆయన జైల్లో ఉండడం జరిగింది. తర్వాత దేశ స్వాతంత్ర్యం తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడానికి ముందు కూడా భారతీయ జనసంఘ్ మరి 2 సీట్ల నుంచి ప్రారంభమైనటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఆనాడు కాంగ్రెస్ ఇతర మొట్టమొదటి గవర్నమెంట్ కాంగ్రెస్ ఇతర మొట్టమొదటి గవర్నమెంట్ జనసంఘ్ అలయన్స్ లో జనతా పార్టీ అలయన్స్ లో జనసంఘ్ కూడా ఉండడం, ఆ రోజు కేంద్ర మంత్రిగా పనిచేయడం, మరి అట్లాంటి సందర్భాలలో పార్లమెంట్లో ఒక ఎంపీ అసలు ఈ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుందా అని చెప్పేసి వాజ్పేయి గారిని హేళన చేస్తూ మాట్లాడిన సందర్భం ఆనాడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత. ఒకటే చెప్పింది ఆ రోజు, ఈరోజు ఈ దేశ ప్రజలు ముందు ముందు వాస్తవాలను గుర్తిస్తారు, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ దేశంలో అధికారంలోకి వస్తుంది, ఈ దేశాన్ని పరిపాలిస్తుంది అని చెప్పేసి ఆనాడే వాజ్పేయి గారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆయన కలలు నిజమై ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న విషయం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆయన ఒక విలువలు కలిగిన రాజకీయ నాయకుడే కాకుండా ఒక కవి, ఒక దేశ స్వాతంత్ర సమర యోధుడు, ఆయన కవి కూడా. ఆయన పార్లమెంట్లో ప్రసంగిస్తూ ఉంటే ఒక చిన్న పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు చూడండి, అంటే పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది అనమాట. అంటే ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నా, పార్లమెంట్లో ప్రసంగిస్తున్నా ఎవరైనా సరే ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ ప్రజలు కానీ ఒక చిన్న సౌండ్ లేకుండా, చిన్న శబ్దం లేకుండా వింటుంటారు. అదే ఆయన గొప్పతనం. అజాత శత్రువు, ఆయన ఒక అజాత శత్రువు వాజ్పేయి గారు. మన దేశ రక్షణ గురించి అణుబాంబులు పరీక్షలు చేసినప్పుడు, మరి పోఖ్రాన్ అణుబాంబు పరీక్షలు చేసినప్పుడు మరి పెద్ద దేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాలు ఆంక్షలు పెడతామన్నా ఏమాత్రం వెనుకడి వేయకుండా ఈ దేశ రక్షణ నా లక్ష్యం అని చెప్పేసి మరి అణుబాంబులు తయారు చేసినటువంటి యోధుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా మన దేశం నుంచి సపరేట్ అయినటువంటి పాకిస్తాన్ లో కూడా వాజ్పేయి గారికి అభిమానులు ఉన్నారంటే మరి ఆయన వ్యక్తిత్వం
ఆయన నాయకత్వం ఎట్లాంటిదో ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎట్లాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం వెల్లివిరిసినప్పుడే భరతమాత కళ్ళల్లో నిజమైన ఆనందం చూస్తామని చెప్పేసి చెప్పినటువంటి నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ అమీన్పూర్లో కూడా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల విస్తరణ కార్యక్రమంలో భాగంగా మన అమీన్పూర్లో కూడా అనేక రోడ్లు వేయడం జరిగింది ఆనాడు. మరి అదే యొక్క స్ఫూర్తితో ఈరోజు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈరోజు సగటున ఒక రోజుకు 25 కిలోమీటర్ల వేగంతో రోడ్ల విస్తరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన ఆశయాలు ఏ విధైతే ఉన్నాయో వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిస్తూ మరి ఈ భారతీయ జనతా పార్టీ సగర్వంగా తలెత్తుకునే భారతీయ జనతా పార్టీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకునే విధంగా ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయమానం అవుతున్న సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో కూడా రాబోయే రోజులన్నీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లారం గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఫాస్టర్ నిర్మల్ రోజు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపూరి రాజారావు, అక్కిశెట్టి రవితేజ, దాసరి శ్రీనివాసరావు, మహేష్ హాజరై క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారం గ్రామంలో బంధువులు, రైతులు, తోటా కృష్ణయ్య, పసుపులేటి రామారావు, దుగ్గిదేవర ఆంజనేయులు, కట్టిక నరసింహారావు, కుప్పాల నాగేశ్వరరావు, కట్టికి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దమ్మపేట ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
రికార్డులు పరిశీలించి కార్యాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు ఆరా తీసిన మంత్రి. ఘనంగా దివంగత నేత స్వర్గీయ వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి. విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన బీజేపీ జనసేన నాయకులు. రామగుండంలో అట్టహాసంగా జరిగిన మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ మళ్ళీ కలుద్దాం.